పర్సనల్ ఒపీనియన్. యా రైట్. పాషా గారు, మొత్తంగా చూస్తున్నాం. సో ట్రంప్ ముందు ఇప్పుడు ఒకటి ఇరాన్లో ఉన్న వనరులను కొల్లగొట్టడం, సో దేశం కోసమే అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకెళ్తున్నానంటూ వెళ్తున్న పరిస్థితి. అండ్ తొందరలో ట్రంప్ అక్కడ ఎలక్షన్ను కూడా ఎదుర్కోబోతున్నాడు. సో మొత్తంగా ఇంటా బయట ఇప్పుడు ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధంతో అమెరికన్ ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? దీనన్నింటినీ కూడా అస్త్రంగా మలుచుకోబోతున్నాడా ట్రంప్? అసలు ఏంటి సార్? ఇరాన్లో ఉన్న వనరులు అని మనం అనకూడదు, కానీ ఇరాన్ని బూచిగా చూపించి కొంత సంపాదన అన్నది వచ్చేస్తున్నాడు. ఈజీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిజులా నుంచి ఇందాక నేను చెప్పాను, తాను కావాల్సినటువంటి వనరులను కొల్లగొట్టాడు. అది అమ్మాలి, మార్కెట్ కావాలి. ఆ మార్కెట్ కోసం క్రియేట్ చేయబడింది ఈ యొక్క యుద్ధం. అసలు మనం యుద్ధం అంటున్నాం, కానీ ఈ యుద్ధము ఎందుకు మొదలైంది, ఇరాన్ ఎందుకు శత్రువు అయింది అమెరికాకి అంటే కేవలము ఒకటే అండి. ఇక్కడ పలస్తీన్ వార్ ఎప్పుడైతే జరిగిందో ఇజ్రాయెల్కి పలస్తీన్కి, అప్పుడు ఇరాన్ సపోర్ట్ అనేది ఇచ్చింది, మనందరికి తెలిసిన విషయం. అప్పటి నుంచి ఇజ్రాయెల్కి ఇరాన్ అన్నది ఒక శత్రువు. ఆబ్వియస్గా ఇజ్రాయెల్కి శత్రువు అయినప్పుడు అమెరికాకి శత్రువే. ఇది ఒక ఎత్తు అయితే, మరొకటి ఏంటంటే సమయం వచ్చింది ఇప్పుడు. ఈ సమయంలో ఇండియా అండ్ చైనాకి మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ని ఎక్కడో ఒక చోట మనం దక్కించుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క యుద్ధం మొదలుపెట్టారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలు ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేయడానికి జరిగినవి కాదండి. అవి ఐదర్ ఏదో ఒక రాజ్యాన్ని కొల్లగొట్టడానికో లేదంటే సంపాదించుకోవడానికో జరిగినటువంటి ఈ యుద్ధాలు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇది అందరికీ తెలుసు. ఇండియాకి తెలుసు, చైనాకి తెలుసు, రష్యాకి తెలుసు, అన్ని దేశాల వాళ్ళకి తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడకపోవడానికి నేను ఇందాక చెప్పాను కదా, కారణాలు ఉన్నాయి. ఆ ఎప్స్టీన్ ఫైల్స్తో పేరుంది కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అండ్ మరొక విషయము మీరు ఇందాక చెప్పారు, సౌదీ అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి చెప్పారు. దుబాయ్కి ఏమంటారు ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి? రెండు ముస్లిం కంట్రీసే కదా. సౌదీకి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి శత్రువు ముస్లిం కంట్రీసే కదా. అంటే అక్కడ షియా సున్నీ అని ఒక కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇస్లాంలో కూడా షియా సున్నీ అన్నది ఇది రెండు భాగాలుగా ఇస్లాం ఉంది కాబట్టి వీళ్ళు సున్నీ వాళ్ళు షియా కాబట్టి అదొక శత్రుత్వం ఎప్పటి నుంచో ఉంది. అది వందల సంవత్సరాల నుంచి అన్ని కూడా ఇప్పుడు బయట ఉన్నటువంటి అన్నిటినీ వాడగలుగుతుంది అమెరికా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది అనడం అన్నది అది ఓకే కనిపిస్తుంది టెక్నికల్గా, కానీ ఇజ్రాయెల్కి ఏముంది సార్? అమెరికా ఒక మాట చెప్తే ఆగదా? ఈ దుబాయ్కి ఏముంది, సౌదీకి ఏముంది ఒక మాట చెప్తే. కానీ ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శత్రుత్వాలు తీర్చుకోవడానికి రెడీగా ఉంటే అమెరికా ఏం చేస్తుంది అంటే తన పావులు కలుపుతుంది. సో అందరి భుజాల మీద గన్నును పెట్టి అమెరికా కాల్చేస్తుంది. కానీ అల్టిమేట్ గా లాభం ఎవరికి? అమెరికాకి. నష్టం ఎవరికి? ప్రజలకి. ముఖ్యంగా ఈ ఏషియాలో నివసిస్తున్నటువంటి ప్రజలకి. ఐదర్ ఇట్ ఈస్ చైనా కానివ్వండి, చైనా గురించి నేను అదే చెప్తాను, ఐదర్ ఇట్ ఈస్ ఇండియా కానివ్వండి, దాని గురించి కూడా నేను అదే చెప్తాను. యుద్ధం అన్నది జరుగుతుంది, కానీ యుద్ధం యొక్క కారణం అన్నది ఎవ్వరికి కూడా అంతు చిక్కినటువంటి కారణం. రైట్. మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.